హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఈరోజు హెల్త్ రిలేటెడ్ టాపిక్ అండి. మన ఛానల్లో ప్రతి బుధవారం హెల్త్ రిలేటెడ్ టాపిక్ అయితే వస్తుంది, గమనించండి. ఈరోజు టాపిక్ వెయిట్ లాస్. ఇది ఒక యూనివర్సల్ సమస్య అని చెప్పాలి. వెయిట్ లాస్ కాలేకపోతున్న వారి కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు బరువు తగ్గాలి అనే ఆలోచన ఫస్ట్ మీ మైండ్ నుంచి అయితే తీసేయండి. ఆ ప్లేస్లో నేను హెల్దీగా ఫిట్గా ఉన్నాను అనే ఆలోచనతో రీప్లేస్ అయితే చేయండి. బరువు తగ్గాలి అనే ఆలోచన మీలో ఒత్తిడి తెస్తుంది. ఈ ఒత్తిడి వల్ల కొన్ని హార్మోన్లు రిలీజ్ అయ్యి మీరు అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఆలోచనని మార్చండి. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఫిట్, ఐఎమ్ హ్యాపీ అనే పదాలు పలకటం మీరు అలవాటు చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో మీరు గొప్ప మార్పునైతే చూస్తారు. ఇక నెక్స్ట్, మీరు హెల్దీగా ఫిట్గా ఉండాలి అంటే నెంబర్ 1 పాయింట్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెంబర్ 2 బాడీ మూమెంట్ ఎలా ఉంది అనేది గమనించండి. నెంబర్ 3 న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. నెంబర్ 4 డిటాక్సిఫికేషన్ మీద కాస్త దృష్టి పెట్టండి. నెంబర్ 5 గుడ్ స్లీప్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు వీటి మీద దృష్టి పెడతారో ఖచ్చితంగా మంచి మార్పు అయితే మీరు చూస్తారు. ఎన్ని డైట్లు చేసినా తగ్గకపోతే మీరు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. కేవలం ఆహారంలో మార్పులు చేసేసి బరువు తగ్గాలి అని మాత్రం అనుకోకండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించండి. మీరు 80 కేజీలు 100 కేజీలు ఉన్నా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేయండి. బాడీ మూమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకుంటూ రండి. అలాగే సూక్ష్మ వ్యాయామాలు అనేవి ఉంటాయన్నమాట. మీరు ఎంత బరువు ఉన్నా కూడా చేయొచ్చు. ఎక్సర్సైజ్ అనగానే భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు కావాల్సింది ఏంటంటే మీలో సంకల్పం ఉంటే గనక మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే అసలు పోషకాలు సరిగ్గా అందుతున్నాయా లేదో చెక్ చేసుకోండి. అలాగే డిటాక్సిఫికేషన్ మీద, అలాగే గుడ్ స్లీప్ మీద అయితే దృష్టి పెట్టండి. ఇలా చేస్తే మీరు ఇంతకు ముందు కంటే మంచి మార్పునైతే మీ హెల్త్లో మీరు గమనిస్తారు. మీరు హెల్దీగా ఫిట్గా ఉన్నారు అనే చేంజ్ మీకే కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ అయితే చాలామందికి రీచ్ అవుతుంది. కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే, అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మరొక చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.